సావిత్రి గారిని మోసం చేసిన దుర్మార్గుడుగా నిన్ను ఎవరు మర్చిపోరు. అవునండి. ఆ ఊర్లో వెళ్ళినప్పుడు స్టార్టింగ్ అదే అనేవారండి బాబు. మొత్తం ఆవిడకి కూడు పెడితే కూడు లేకుండా చేసేసామని చెప్పి ఆడవాళ్ళు అయ్యి అంటారు. మన స్టార్టింగ్ లో నీలాగా మంచుకుంటారు, డబ్బులు దొబ్బేస్తారు, నమ్మకూడదు మనుషుల్ని అంటుంది ఒక ఆవిడ. అలాగే ఉంటాడు మా పిన్ని కొడుకు, బాగా సేమ్ ఇలాగ ఉంటాడు, డబ్బులు దొబ్బేశాడు అంటుంది ఒక ఆవిడ వచ్చి వైజాగ్లో. నాకు బాగా అనిపించింది. నేను అనుకున్నా మాస్లోకి రంగస్థలం వెళ్ళింది, లేడీస్ లోకి మహానటి వెళ్ళింది అని అప్పుడు అనిపించింది నాకు. లేడీస్ ఎక్కువ మహానటి మొత్తం కాదు, మా మహానటి చాలా పెద్ద హిట్ కదా, ఎంతమంది చూస్తే అంత పెద్ద హిట్ అవుద్ది. పైగా లాస్ట్ లో ఆ పెద్ద గెటప్ వేశారు నాకు. మొత్తం అయ్యి నేను ప్రొడ్యూసర్ అయిపోతా, డ్రైవర్ గా స్టార్ట్ అయిన ఆఫీస్ బాయ్ నుంచి మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవుతాను. అవును. సారేమో ఆ మోసం చేసింది ఒక షార్ట్ లో రావాలంటారు. నాకు ఏం అర్థం కావట్లేదు నాకు. అప్పుడు మా తాతమ్మ ఉందండి, మా తాతమ్మ ఒక మాట చెప్పింది, ఎవరైతే కళ్ళలోకి చూసి మాట్లాడరో, ఎవడైతే అలా నేల చూపులు చూస్తుంటాడో ఆడు మోసం చేసేస్తాడు మనల్ని అని చెప్పింది ఆవిడ ఎప్పుడో చిన్నప్పుడు. నాకు ఇంకా అదే గుర్తుండి ఇంకా నేను ఏం చేస్తానంటే నేను కారు దిగి వచ్చినప్పుడు ఈ నన్ను ఇంత మోసం చేసి ఇచ్చాడని చెప్పి ఆవిడ లుక్ ఇస్తుంది మనం లాస్ట్ లో క్లైమాక్స్ లో సావిత్రి గారు. అప్పుడు నేను చూసి బండి తీరా అని చెప్పి వెళ్ళిపోతాను. నాకు ఏంటంటే నాకు ఎక్స్ప్రెషన్ మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఈసారేమో పాపం మనల్ని నమ్మారు, వీడు సెట్ అవుతాడు, వీడు పాజిటివ్ ఉన్నాడు, వీడు గనక మోసం చేసాడు నెగిటివ్ థియేటర్ లో పక్కాగా వర్క్ ఇంపాక్ట్ వస్తుంది. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ట్రై చేశారండి దానికి. పాపం ఆయన ఒక్కఆయన నమ్మి లేదు, వీడు పాజిటివ్ గా ఉంది వీడి ఫేస్, వీడు మోసం చేసాడంటే పక్కాగా వర్కౌట్ అయిపోద్ది అని చెప్పి. అంటే బేసిక్ గా మనకు విలనిజం ఎవరు, ఇప్పుడు నెగిటివ్ లుక్స్ తో ఉన్న వాళ్ళు లోపల మంచి మనసు ఉండొచ్చు, పాజిటివ్ లుక్స్ తో ఉన్న వాళ్ళు లోపల చెడ్డ మనసు ఉండొచ్చు. మన ఫేస్ బట్టి చెప్పలేం కదండి, అటు ఇటు కూడా ఉండొచ్చు, లేకపోతే పాజిటివ్ లుక్స్ ఉంటే పాజిటివ్ అయ్యి ఉండొచ్చు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ అయింది చెప్పలేము. అది ఆయన బాగా పట్టాడు ఆ పాజిటివ్ అలా. పాపం ఇంకా నాకు డేట్లు రంగస్థలం వల్ల ఇవ్వలేకపోయాను, నేను జస్ట్ 10 రోజులే చేశారు వాళ్ళు. ఇంకా చాలా సీన్స్ ఉంటాయి అందులో, నేను డేట్స్ ఇవ్వకపోవడం వల్ల అంతవరకు వర్కౌట్ చేశాడు పాపం ఆయన. ఎందుకంటే ఇక్కడ నేను లాక్ అయిపోయాను రంగస్థలం. ఆ 3-4 డేట్లు కూడా పాపం సుకుమార్ గారే పంపించారు. ఇంకా తప్పగా కొన్ని సీన్లు రంగస్థలంలో అవాయిడ్ చేసి నన్ను ఇలా మహానటి చేస్తున్నానంటే, అవునరా ఈ 3 రోజులు కావాలా నీకు, రే కోఆర్డినేటర్ గారిని పిలిచి ఈ 3 రోజులు ఇది చేయండి పంపండి అని చెప్పి అంత పాజిటివ్ గా వాళ్ళిద్దరు రియాక్ట్ అయ్యారు కాబట్టి 2017 2 మంచి సినిమాలు వచ్చి. గుడ్ గుడ్, వెరీ గుడ్. నీ మ్యాంగో కూడా రాబోయే రోజుల్లో నీకు మంచి సక్సెస్ అయ్యి మంచి పేరు తీసుకొచ్చి ఆ సినిమాతో 10 సినిమాలు వచ్చి వెంటనే మీ ఆవిడ చెప్పినట్టుగా కారు కొనుక్కుని ఈ మాట ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కార్లో రావాలి. ఈ మన ఐశ్వర్య రాజేష్ గారు, నేను, మన కార్తీక్ రత్నం అని కేరఫ్ కంచులపాలెం హీరో, ముగ్గురం కలిసి ఒకటి మూలాంతర్లోనే ఒక సినిమా చేస్తున్నాం అండి. ఓహో, అది మన పెద్ద బుచ్చిబాబాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్, లెనిన్ నడుస్తున్నాను. ఇంకేంటి ఇక పెద్ద సినిమాలు అన్నిట్లోనే ఉన్నావు నువ్వు. లేదో అలా పెద్ద ఇట్లో మిస్ అవ్వకుండా అలా కనపడ్డాం అంతే. గుడ్ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ మహేష్, గుడ్ లక్, మంచి సక్సెస్ లోకి రావాలి. ఇంకా నువ్వు చాలా యంగ్ బాయ్ కాబట్టి ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది. మీ సపోర్ట్ కూడా అలా ఉండాలండి. 100% నాకు ఒక బ్రదర్ లాగా, ఒక వెల్ విషర్ లాగా ఇప్పుడు కనపడినా పాపం మీరు మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఏదో పెద్దతో మాట్లాడినట్టే మాట్లాడతారు మీరు. ఎరానా అన్న అంటుంటే ఓ ఎవరైనా ఎరా అంటే నచ్చదు, కానీ మీరు ఎరా అంటే బాగుంటది ఏంటో. మీరు ఇంకో 4-5 సార్లు ఎరా అంటే బాగుంటది అనిపిస్తుంటది నాకు. ఎరా బాగా నడుస్తుంది అని చెప్పి చెప్పడం కాదు మహేష్. దిస్ ఈజ్ సినిమా ఇండస్ట్రీని ఆర్టిఫిషియల్ గా చూడలేము. ఎందుకంటే ఇన్నాళ్ళు బట్టి ఇండస్ట్రీలో ఉన్న తర్వాత నన్ను ఎంతమందో ప్రేమించి అభిమానించి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను గుండెల్లో దాచుకుని నేను ఎక్కడో జారిపోతుంటే నా చేయి పట్టుకుని ఇన్నాళ్ళు నడిపించారు నన్ను. సో ఆ ఫీల్ నాకు అందరి పట్ల ఉంటుంది. మొన్న ఎవరు అతను మసూదా హీరో తిరువీరు వచ్చి అన్నాడు, అదే మీరు చూస్తే ఒక అంకుల్ ఒక బాబాయినా చూసినట్టు ఉంటుంది సార్, నాకు జర్నలిస్ట్ ని చూసినట్టు ఉండదు. అంటే రేపు మార్నింగ్ వచ్చి ఇంటర్వ్యూ కన్నా వచ్చాడు. మీరు హైపర్ ఎనర్జీ ఎక్కడైనా కనపడదు పాపం. మీరు 4-5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, కరెక్ట్ గా దేవుడి దేవాలి ఇవాళ మీకు. ఏదైనా దేనికి ఏ టైంకి ఆ టైము ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి మహేష్. ఇప్పుడు నువ్వు మంచి స్ప్రీలో ఉన్నావు, మంచి సినిమాలు చేస్తున్నావు, ఒక పక్కన పెద్ద చేస్తున్నావు, ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నావు, ఇంకా 2 కన్నా పెద్ద సినిమాలు ఏమున్నాయి ఇక్కడ ప్రస్తుతానికి. లెనిన్ చేస్తున్నావు, ఇంకోటేమో మూలాంతర్లు, మ్యాంగో. ఆల్ ది వెరీ బెస్ట్. 2026 నీ జీవితంలో ఒక చాలా పెద్ద మైల్ స్టోన్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ వెరీ గుడ్.
గుడ్ లక్. ఇది మన ఆచంట మహేష్ తాలూకా లైఫ్లో ఇన్ని ఉంటాయి జీవితంలో, మనకు కనిపించినంత సుఖంగా ఉండవు. ఎన్నో కన్నీళ్ళని దాటి వచ్చే ఒక అద్భుతమైన సక్సెస్సే ఆచంట మహేష్. ఈ ఇంటర్వ్యూ చూసి బాగా ఎంజాయ్ చేయండి. అబ్బాయి చేసిన సినిమాలన్నింటినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.